కార్తీక కోటి దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే వేడుకనే కాదని ఇది వెలుగు, శాంతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావించబడే గొప్ప సాంప్రదాయ వేడుకని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ పట్టణంలోని హజీపల్లి రోడ్లో ఏర్పాటు చేసిన కార్తీక కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక కోటి దీపోత్సవం యొక్క ముఖ్య ప్రాముఖ్యత కార్తీక మాసంలో శివుడు, విష్ణువు, కృష్ణుడిని పూజించడం, దీపాలు వెలిగించడం ద్వారా సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని మనందరి నమ్మకమని, కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా భక్తి భావాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందని అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున మహిళలు అందరూ ఒకే చోట చేరి దీపాలు వెలిగించడం కొరకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, చంది మహేందర్ రెడ్డి, బీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బర్గా కృష్ణ, జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కానుగ ఆనందయ్య, మాధురి, నందకిషోర్, ప్రేమలత, యుగేందర్, పాలమాకుల చెన్నయ్య, లింగం, ఛత్రపతి శివాజీ, కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. नमो नमः तस्मिञ्जराय त्रिशीमदेवदीनां पदये नमो नमो विव्याधिने नानां पदये नमो नमो हरिकेशायोपवीतिने पुष्ठानां पदये नमो नमो भवत्सहेत्यै जगदां पदये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पदये नमो नमः सूताय हत्यायमनानां पदये नमो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्चवो नमो नमो गणाभ्यस्रगो अधिभ्यश्चवो नमो नमो गृत्सेभ्यो गृत्सपदिभ्यश्चवो नमो नमो व्रातेभ्यो व्रातपदिभ्यश्चवो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्चवो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्चवो नमो नमो महद्भ्यः श्रीलकेभ्यश्चवो नमो नमो रतिभ्यो रतेभ्यश्चवो नमो नमो रतेभ्यः रतपदिभ्यश्चवो नमो नमः सेनाभ्यश्चवो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेत्रेभ्यश्चवो नमो नमः तक्षभ्यो रदगारेभ्यश्चवो नमो नमः कुलारेभ्यः कर्मारेभ्यश्चवो नमो नमः पुण्यश्चेभ्यो निधारेभ्यश्चवो नमो नमः ईशकृभ्यो दण्डकृभ्यश्चवो नमो नमो मृगयुभ्यश्चनिभ्यश्चवो नमो नमः स्वभ्यश्वपदिभ्यश्चवो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय शशिगन्धाय च नमः कपर्दिने च व्युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च विविष्टाय च नमो मेढस्थमाय च सुमदे च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च समृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमो आधवे च नमः शीघ्राय च शीघ्राय च नमः ऊर्ध्याय च वत्पन्याय च नमः स्वदस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वदाय च वरदाय च नमो मध्यमाय च भगल्भाय च नमो कन्याय च बुद्ध्याय च नमः सोऽध्याय च प्रतिसर्याय च नमो लाम्याय च क्षोभ्याय च नमो उर्वर्याय च యూనిక్ స్కూల్ అధిపతి మా నరేంద్ర గారు వచ్చేసారు. నమో నమో అదే విధంగా మా శ్రీనివాస్ గారు మరి పదయే నమో నమః కకుబాయని సంగిరే సేనానాం పదయే నమో నమో నిశంగినే చిదిమదే తస్కరానాం పదయే నమో నమో వంచదే పరివంచదే నిచేరవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమః త్రికావిభ్యో చికాగం సద్భో విష్టదా పదయే నమో నమో శ్రీమద్భోనకంతరభ్య బ్రహ్మాండమైన నమో నమః ఉష్ణేజినే గిరిధరాయ శ్రీ 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 పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది షాద్నగర్లో. ఆయచ్చద్భ్యో నమో నమో సద్భ్యో విద్యద్భ్యో నమో నమః ఆసీనేభ్యో నమో నమస్తభ్యో జాగ్రద్భ్యో నమో తిష్టద్భ్యో దావద్భ్యో నమో నమః సభాభ్యో నమో నమః అశ్వేభ్యో అశ్వపదిభ్యో నమః. రుద్ర నమక చమకములతో బ్రహ్మాండముగా వైభవముగా జగజ్జగీయమానంగా జనామోదంగా ఉధృతంగా ఉన్నతంగా ఉత్తమంగా ఉత్కృష్టంగా ఉదాత్తంగా జరుగుతోంది ఈ క్రతువు. మరి బాచంపల్లి వారు మహావేదమూర్తి ఇక్కడ ఉన్నారు, మనకు చాలా ఆనందం. హరిద్వార్ ఋషికేశ్లో సాక్షాత్తు ఆ గంగాధరుడికి
అక్కడ ప్రవచనములు చేసిన వారు, భారత భాగవత రామాయణాది సద్గ్రంథములను ప్రవచనం చేసిన వారు, రుద్రాభిషేకముని భారతదేశంలోని ప్రఖ్యాత 12 జ్యోతిర్లింగములలో పండితులు కూర్చుంటూ 4,000 అన్నాడు. ఇక్కడ పండితులు ఉన్నారు, రాజకీయ యోధులు, అగ్ర నాయకులు, అవేగిర సంభాషణ భూషణలు ఉన్నారు. మా నవీన్ రెడ్డి గారు సామాన్యుడు కాదు. రాజకీయం అంటే మానవత్వం మీద త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత. వారి యొక్క రుద్రాభిషేకం రావడం పరమేశ్వర అనుగ్రహంతో వారు మరిన్ని పదవులు అలంకరించుగాక అంటూ మరి ఆ పరమేశ్వరుడు పరమ వాత్సల్య రసస్వరూపుడు, కరుణా సింధుడు, భక్త పాలన కళా సంరంభుడు శంభుడు అన్నాడు శ్రీనాథ మహాకవి. ఆ భక్త పాలన కళా సంరంభుడు శంభునికి ఒక్కసారి మనం హర హర నమ పార్వతీపతయే, హర నమ పార్వతీపతయే, హర నమ పార్వతీపతయే. అదిగో హారతి తీసుకోండి అందరూ, హర నమ పార్వతీపతయే. మిత్రులరా, ఈరోజు మనకు ఇంద్రాది పరమేశ్వరావ్రేద్యర్థో వెంకటేశ్వర స్వామినః యజమానస్యాజమ్యః ప్రాణానాజమ్యా విశ్వావసనామ సంవత్సరే కార్తీకమాసే బహుళ ఏకాదశే పర్వదినే శనివాసరే స్థిరవాసరే సాయం ప్రదోషకాలే శ్రీమాన్ గామిల్ల గోత్రోద్భవస్య నామధేయస్య నవీన్ కుమార్ రెడ్డి నామధేయస్య नागरगुंट नवीन कुमार रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य लक्ष्मी नामधेयस्य श्रीजय नामधेयस्य वैनवे सह कुटुंबस्य यजमानस्याः सहगोत्रस्य नरेंद्र नामधेयस्य महेश्वर नामधेयस्य सह कुटुंबस्य बांधवस्य उच्चकुलगोत्रस्य नंदकिशोर नामधेयस्य अंदरिकी जरा नायना కొందరికి బొట్లు లేవు ఇక్కడ నామం పెట్టండి. మాధురి నామధేయస్య శ్రీజ నామధేయస్య ఇద్దరి పేరు చెప్పండి. శరదిందు వికాస మందహాస స్ఫురదిందేవరలోచనాభిరామా అరవింద సమాన సుందరాస్య అరవిందాసన సుందరీ ముపాసే మాలా కుంభీంచడమరుం శూలో శంఖో సుదర్శనో దధానో భక్తవరదో దత్తాత్రేయం నమామ్యహం. శృతిస్మృతి పురాణానాం ఆలయో కరుణాలయో నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే. అభక్తం పురుషం పశుం రమ్యం యజ్ఞం పురుషం జ్ఞానమగ్రతః యజ్ఞం బర్హిషి ప్రాచ్ఛన్న పురుషం జ్ఞానమగ్రతః తేన దేవా అయదంత సాధ్యార్హిస్థయే.
భక్తి టీవీ వేడుకలు ఎంత అద్భుతంగా జరిగాయో షాద్నగర్లో అద్భుతమైనటువంటి వేడుకలు కోటి దీపోత్సవాన్ని ఛత్రపతి శివాజీ సాంస్కృతిక సంస్థ వారు భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వర్తించారు. మహేష్ శాస్త్రి, మా భద్రేశ్వర శాస్త్రి వీరందరూ కూడా కలిసి వైదికంగా చక్కగా చేశారు. షాద్నగర్ వాసులందరి యొక్క భాగ్యం ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ దీపోత్సవ ఫలితం పొందుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా సుభిక్షమై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది అని ఆశిస్తున్నాను. కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ. ఎందుకంటే ఈరోజు షాద్నగర్ అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ గ్రౌండ్లో ఉన్నారా అన్నంత సంతోషాన్ని కలిగించినటువంటి మరి ఈ యొక్క నిర్వాహకులకు, అలాగే మరి విచ్చేసినటువంటి ముఖ్య వక్తలు, మన అధికారులు, ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మరి శుభాకాంక్షలు. ఎందుకంటే దీపం అంటే లక్ష్మి అంటేనే దైవం. కాబట్టి దీపంలో ఉన్నటువంటి మహాశక్తి ఇంకెక్కడ లేదు, దేంట్లో లేదు. ఇందాక చెప్పినట్టు పంతులు గారు చెప్పినట్టు మరి రోజు దీపం వెలగాలి. మరి ఈ రోజు ఇక్కడ వెలిగినంత మాత్రాన కాదు, మనం ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం ఏ రోజు కూడా వారు చెప్పినట్టు మరి ఏ రోజు కూడా దీపంకు వేరే విధంగా ఆలోచించకుండా ప్రతి నిత్యం 365 రోజులు కూడా దీపం పెట్టుకుంటే ఈ దీపోత్సవం యొక్క మరి విశేషత తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా మరి దీపంలాగా వెలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. షాద్నగర్ పట్టణంలో సువిశాలమైన మైదానంలో కోటి దీపోత్సవం జరపడం చాలా సంతోషకరం. షాద్నగర్ ప్రజలకు, షాద్నగర్ మహిళా మనులకు ముఖ్యంగా వందనాలు. ఎందుకంటే ఇంత చలిలో కూడా కార్తీక దీపం అంటే ఒక కోటి దీపోత్సవం హైదరాబాద్నే కాదు షాద్నగర్ కూడా జరుపుకుంటున్నందుకు వారందరికీ, మాతృమూర్తులందరికీ మరొకసారి వందనాలు. ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన షాద్నగర్ పుర ప్రముఖులకు, అలాగే వేద ఆశీర్వచనాలు చేసిన పురోహితులకు, అంటే ప్రవచనాలు ఇచ్చిన పురోహితులకు అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మా షాద్నగర్లో చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా నిర్వాహకులకు ఎంత కొనియాడినా చాలా తక్కువనే. ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రాం షాద్నగర్లో దిగ్విజయంగా 2వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసినందుకు వారికి హృదయపూర్వక వందనాలు. ఇలాంటి ప్రోగ్రాంలు మున్ముందు మీరు చేస్తూనే ఉండాలి. మాలాంటి వారి సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. షాద్నగర్ అభివృద్ధికి షాద్నగర్ లో కోటి దీపోత్సవం గత సంవత్సరం నుంచి శ్రీ ఛత్రపతి శివాజీ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో మరి వాసు, అదేవిధంగా మిగతా వారందరూ కూడా సహకారంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ సంవత్సరంలో 2వ రోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బాచనపల్లి సంతోష్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగం అద్భుతంగా మరి ఈ యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సినటువంటి కర్తవ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క హిందువులకు కార్తీక మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాసం. మరి ఈ మాసంలో చేసేటువంటి పూజలు ఎన్నో జన్మలో జరిగేటటువంటి మన యొక్క కర్మలను మరి వాటికి ఒక మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి మాసం అనేటటువంటి ఒక నమ్మకం హిందూ యొక్క సంస్కృతిలో ఉంది. మరి ఈ యొక్క హిందూ సంస్కృతిని మనందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హిందుత్వం అంటేనే ఒక జీవన విధానం. మరి సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పి ఒక గొప్ప సంస్కృతిని ప్రపంచానికి అందించినటువంటి ఏకైక ధర్మం అది హిందూ ధర్మం. ఈ ధర్మం కాపాడి ఉంటేనే మరి ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటది. కేవలం మనుషులే కాదు, ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటి పశు పక్షాదులన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక ధర్మం మరి ఇక హిందూ ధర్మం. కాబట్టి మరి దీన్ని మనందరం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సామూహికమైనటువంటి దీపోత్సవ కార్యక్రమాల్లో మరి మనలో కూడా ఒక ఐక్యతను, సమాజంలో ఒక శక్తి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో మరి షాద్నగర్లో మరి ఇంత అద్భుతంగా మరి ఈ యొక్క ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక భావనను మరి అందరిలో కూడా వెలిగించడం, ఆ జ్యోతి ఏదైతే ఉందో ఈరోజు వెలిగిస్తున్నట్టు జ్యోతి మరి అజ్ఞానాన్ని తొలగిస్తూ ఒక విజ్ఞానాన్ని మనందరికీ కూడా అందిస్తూ మరి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్యోతిని మన మనసుల్లో వెదజల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమం చేయడం అనేది నిజంగా కూడా షాద్నగర్ ప్రజల యొక్క అదృష్టం. మరి చివరిగా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి
మరి షాద్నగర్లో ఉండేటటువంటి అందరూ మహిళలు మరి అందరూ కూడా పెద్దలు, అదేవిధంగా ప్రతి కుటుంబ హిందూ ధర్మంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రేపు జరిగేటువంటి చివరి కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి షాద్నగర్ ప్రజలందరూ కూడా మరోసారి కోరుకుంటూ ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరోసారి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు శ్రీ శివాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత 20 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుకుంటూ ఆపసోపాలు పడుకుంటూ ఎంతో కష్టంగా కానీ ఇష్టంగా ముందుకు వచ్చి ఈ దీపోత్సవ కార్యక్రమం ఇది 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరగాలి అనేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలో ఉన్న ప్రతి మెంబరు 24/7 అన్నట్టుగా ఈ 20 డేస్ నుంచి మామూలుగా ఇబ్బంది పడలేము. మేము నిద్ర లేకుండా ఎట్లా జరుగుతుందో అని టెన్షన్ తో స్టార్ట్ చేసిన ప్రోగ్రాము నిన్న కొంచెం ఎట్లా ఉంటుందో అని భయం వేసిన ఈ రోజు మాత్రం మాకు మనసు నిండిపోయింది. అసలు చెప్పడానికి లేదు, మాటలు రావట్లేదు మాకైతే ఈ రోజు. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో మొదలుపెట్టిన కోటి దీపోత్సవము షాద్నగర్ ప్రజలం ఎంత అదృష్టవంతులము అనేది ఈ రోజు ఇంకా ఘనంగా నిర్వహించుకున్న కోటి దీపోత్సవం వల్ల మరొకసారి రుజువైంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా జరిగింది. ఇక ఫ్యూచర్ లో కూడా మన షాద్నగర్ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదృష్టవంతులుగా అనుకోవాలి. ఇక ముందు మనం సిటీ పోవాల్సిన అవసరం లేదు. మన షాద్నగర్ లోనే అంతకంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో నిర్వహించే కోటి దీపోత్సవం కంటే పెద్ద ఎత్తున సామూహికంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషితో వాళ్లకు తోచినంత ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇంత పెద్దగా ఇంత ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా షాద్నగర్ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లస్ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న పెద్దలకి ప్రతి ఒక్కరు అతిథులు మేము వెళ్ళి ఆహ్వానింపగానే మాకు వాళ్ళు టైం ఇచ్చి దాదాపుగా 1-2 గంటలైనా ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళ టైంని కేటాయించి ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహం మాకు ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉండాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇందులో ఒక పార్టీ అని ప్రతి పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఇంత సహాయ సహకారాలు అందించి మా ప్రోగ్రామ్ ఇంత ముందుకు నడిపించినందుకు మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున షాద్నగర్ ప్రజలందరి తరఫున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఏం కోరుకుంటున్నామంటే భవిష్యత్తులో కూడా ఈ రోజు మేము ఒక్క దీపం మా నివాస్ బావ శ్రీని బావ వాళ్ళు ఒక్క మాట ఏమనుకున్నారంటే ఎవరు వచ్చినా రాకుండా మేము ఒక్క దీపం ముట్టించినా సరే మా వల్ల ఒక దీపం వెలిగించినా సరే అనే సంకల్పంతో వాళ్ళ సంకల్పం చాలా గొప్పది. అట్లా అనుకొని వాళ్ళు సంకల్పించుకున్న దానికి దేవుడు సహకరించిండు. దేవుడు మాకు కూడా ఇందులో భాగం కలిగించినందుకు ఆ దేవుడికి ఎప్పుడు తన కృపా కటాక్షాలు మా పైన ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇక రాబో భవిష్యత్తులో చాలా ఎత్తున జరగాలని భగవంతుని ఆశీస్సులు మా అందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ.